రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకు ప్రార్థించుట కొరకు మన బిషప్ తండ్రి గారు ఎర్నెస్ట్ పి కుమార్ పలాయ్ గారు, బిషప్ అమ్మ గారు రేచల్ జ్యోతి కుమార్ పలాయ్ అమ్మగారిని దేవుడు ప్రేరేపించగా ఈ 21 రోజుల ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 20 రోజులు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ రోజుకు 3 గంటలు ప్రతిరోజు 3 సంఘాల వారి ద్వారా మరి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తూ ఎంతగానో ఇంతవరకు ప్రభు బలపరిచారు. ఈ చివరి దినం దేవుని సేవకుడైన నాకు మా అన్నా నాయకత్వం ద్వారా అనుగ్రహింపబడిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బిషప్ ఎర్నెస్ట్ పి కుమార్ పలాయ్ గారికి, బిషప్ రేచల్ జ్యోతి కుమార్ పల్లి అమ్మగారికి వందనాలు. మా యొక్క చైర్మన్ గారు సుదర్శన్ జ్యోతి కుమార్ పలాయ్ గారికి మరియు సమస్త నాయకులందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. కరుణించవా యేసయ్యా, కనికర సంపన్నుడా, కరుణను చూపించవా, కరుణను తొలగించవా.
కొరకై ప్రార్థించుకుంటిని, దేవుడ నీవని ప్రకటించుకుంటిని. దేశమును దర్శించవా, దీనులను రక్షించవా.
తండ్రి గారు తల్లి గారు అమెరికాలో స్థిరపడి ఉండగా దేవుడి దర్శనమిచ్చి భారతదేశ ప్రజల రక్షణ కొరకు భారాన్నిచ్చి మరి మన దేశానికి వారిని తీసుకొచ్చారు. ఏ రోజైతే దైవ దర్శనం వచ్చిందో ఆ రోజు నుండి నేటి వరకు ఆత్మల భారం కలిగి బాధ్యతతో మరి ఎంతగానో ఈ పరిచర్యలను దేవుడు జరిగిస్తున్నారు. దైవజనులు ఎర్నెస్ట్ పి కుమార్ పల్లయ్య గారు, అమ్మగారు, చైర్మన్ గారు సుదర్శన్ జ్యోతి కుమార్ పల్లయ్య గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు స్వచ్ఛరాజయ్య గారు, సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారు ఆర్ఎల్ కుమార్ పల్లయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ గారు బిషప్ పీటరయ్య గారు, సీనియర్ దైవ సేవకులు అభిషేకులు బిషప్ ఎలీషరాజు గారు, బిషప్ మోకా దేవదాసయ్య గారు, అదేవిధంగా ఆర్వీపీస్, అదేవిధంగా జిల్లా పెద్దల ద్వారా దేవుడు ఎంతో చక్కని పరిచర్యను దేశ విదేశంలో జరిగిస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అయితే విచారకరమైన విషయం ఏంటంటే మరి ఎంతోమంది దైవ సేవకులు సహితం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, మరి వారి కుటుంబాలు సంఘాలు ఎంతగానో బాధలు ఉండడం మరి ఎంతో బాధను కలిగిస్తున్నాయి. ఇలాంటి భయంకరమైన దినాల్లో వాక్యమే మనకు ఆదరణ, వాక్యమే మన మార్గాలకు దీపం వంటిది, మన త్రోవకు వెలుగు. కనుక ఈ 21వ రోజు దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. నాకు ఇవ్వబడి అవకాశాన్ని బట్టి ప్రార్థించగా దేవుడిచ్చిన ఈ వాక్యం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరా, అపోస్తుడైన పేతురు ద్వారా దేవుడు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో నేటి పరిస్థితుల్లో చాలామంది చింతిస్తున్నారు. పట్టించుకునే వాళ్ళు లేక, పలకరించే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, ఓదార్చే వాళ్ళు లేక, బంధువులు ఉన్నా స్నేహితులు ఉన్నా దగ్గరకు రాకూడని భయంకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది కుమిలిపోతున్నారు. తమ వారిని కోల్పోయి, ధనాన్ని కోల్పోయి ఎంతో కుంగిపోతున్నా ఈ దినాల్లో దైవజనుడిగా ఒక మాట చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎవరైనా దేవుడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు భక్తులు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఈ శ్రమలలో మనం చేయవలసిన పని ఏంటంటే మన చింత యావత్తు మనను సృజించిన దేవుని మీద వేయాలి. ఇప్పటికే ఈ లైవ్ చూస్తున్న వారిలో చాలామంది మరి తల్లినో తండ్రినో కుటుంబంలో మరి ఎవరినన్నా కోల్పోయిన వారు ఉన్నారా? దయచేసి గమనించండి. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఎందుకనంటే మిమ్మల్ని కన్నవారు లేదా మీరు కన్నవాళ్ళు ఈ లోకాన్ని విడిచిపోవచ్చేమో కానీ మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని విడిచిపోయేవాడు వాడు కానే కాదు. దయచేసి మన భారం అంతా ఆయన మీద మోపడానికి ప్రయత్నం చేయండి. దేవుడు వాక్యం చెప్పే సత్యం అదే. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై
మెలకువగా ఉండుడి. భారం దేవుని మీద వేసి మనం ఎలా ఉందంటే బాధ్యత కలిగి ప్రార్థించే వారు ఉండాలి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. దేవుని బిడ్డలారా, దేవుడు తప్ప మనకు ఆధారం, ఆశ్రయం ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడవలసిన రోజులు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు డబ్బు మీదో, జ్ఞానం మీదో, అందం మీదో, లేకపోతే బంధు బలగం మీదో, నీకున్న టాలెంట్స్ మీద ఆధారపడ్డావేమో. దేవుని వాక్యం చెప్తుంది, ఇవేవి మన ఆదరణకు సరిపోయినవి కావు. మనం దేని మీద ఆధారపడవలసినవి కానే కాదు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా ప్రపంచ మానవులందరూ సృజించిన సృష్టికర్త ఎవరో తెలుసుకుని ఆయన మీద ఆధారపడవలసిన రోజులు వచ్చినాయి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. బ్రతకాలని కోరుకునే నీవు బ్రతికించే దేవుని మీద, బ్రతుకునిచ్చిన దేవుని మీద, ఈ లోకంలో పుట్టించిన ఆ దేవుని మీద మనం ఆధారపడే వారు ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చాలామంది కరోనాతో చనిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ అసలు విషయం ఏంటంటే కరోనాతో చనిపోయే వాళ్ళ కంటే కలవరంతో చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు టీవీ వార్తలు కావచ్చు, ఫేస్బుక్ లైవ్లో వచ్చే భయంకరమైన సంఘటనలు కావచ్చు, అవి చూసినప్పుడే చాలామంది గుండెలు కరిగిపోతున్నాయి. భయం, కలవరం, నిద్ర పట్టిన పరిస్థితి, తమ వారిని కోల్పోయిన అనుభవం, తమకొస్తే ఏమైపోతామనే భయం, ఇలాగున చాలామంది బాధపడుతూ భయపడుతూనే కొంతమంది చనిపోతున్నారు. ఎవరు ఎలా చనిపోయినా లోకమంతా ఒకటే అంటుంది, కరోనాతోనే చనిపోయారు. ఇక ఆ వ్యక్తికి ఆదరణ లేదు, కుటుంబస్తులకి పలకరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు. ఎందుకంటే రాకూడదు, మీరే మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నిజమే, కానీ తమ వారిని కోల్పోయిన కుటుంబాలు కలిగే బాధ ఎంత అంత కాదు. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్పే ఒక సత్యం ఏంటంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. రెండవది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎలా పడితే అలా ఉండే రోజులు కాదు. మెలకువ, మెళకువ, ఈ రెండు మనకు ఉండాలి. ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నువ్వున్న ప్రాంతం ఏంటి, పరిస్థితులు ఏంటి, జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచమంతా, దేశంలోనూ ఎంతో ప్రచారం జరుగుతుంది, సోషల్ డిస్టెన్స్ పాటించమని, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదని, శానిటైజరింగ్ చేతులు కట్టుకోవాలని, అంతేకాక మరి మాస్క్ ధరించాలని ఎన్నో నియమ నిబంధనలు ప్రకటిస్తుంటే ఎంతమంది చనిపోతున్నా కొంతమంది ఇంకా బాధ్యత లేని వారు ఉంటున్నారు. విచారకరమైన విషయం మరొకటి చెప్పనా, కొంతమందికి తాముకి కరోనా వచ్చిందని తెలిసి కూడా ఇంట్లో ఉండవలసిన వారు ఇంట్లో ఉండకుండా, నాకు వచ్చింది కాబట్టి ఇది అందరికి వస్తేనే బాగుంటుంది అనుకున్నారు, ఏంటో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉండి తమను తాము కాపాడుకుంటే బాగుపడతారు. అంతేకాదు మన దేశం సురక్షితంగా ఉంటారు. కాబట్టి ఈ దినాన్ని నేను చెప్పే మాట అంటే, ఎవరైనా బలహీనైతే దయచేసి ఎంట ఉండి ప్రభువు మీద ఆధారపడండి. మీ సంఘ కాపరికి తెలియచేయండి, ప్రార్థన చేస్తారు. భక్తుడు యాకోబు ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు తెలుసా, మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలవనప్పవలను, వారు వచ్చి రాచి ప్రభు నామమున ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ రోగికి స్వస్థత కలుగుతుంది. అతడు పాపం చేసిన వాడితే క్షమించబడతాడు. మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై. మనపూర్వకమైన ప్రార్థన ఎంతో శక్తినిస్తుందని కూడా యాకోబు భక్తు ద్వారా దేవుడు తెలియజేశాడు. కానీ ఈ దినాన్ని తెలియజేసే మాట ఏంటంటే, నెంబర్ 1, చింత యావత్తు దేవుని మీద వేయుట
నెంబర్ 2, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుట. నెంబర్ 3, మెడుకు అనేది చాలా అవసరం. ధైర్యంగా ఉండండి, మెడుకుగా ఉండండి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగుదరాన్ని వెతుకుచూ తిరుగుతున్న ఈ దినాల్లో మనము నిబ్బరము కలిగి ఉండాలి, రెండవది మెడుకు కలిగి ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. 9వ వచనంలో భక్తుడు ఏమన్నాడంటే, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, ప్రపంచమంతట్లో ఉన్న మన సహోదరుడు వారిలో ఈ విధములైన శ్రమలే నెరవేరుచున్నవి అనేది ముందుగా మనం ఎరగాలి. ఇది ఎవరో ఒకరికి వచ్చింది కాదు, ప్రపంచం అంతటి మీదకి వచ్చిన శోధన గడియ. ఈ శోధన కాలంలో మనం ఏం చేయాలి అంటే, ఇది అందరికీ వస్తుందనే సంగతి గుర్తించాలి. నీతిమంతుడైనా అనీతిమంతుడైనా అనే సంగతి గుర్తించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవడో పాపం చేస్తే ఆడికి వస్తుంది అనుకుంటారు. కాదు కాదు. ఎందుకో తెలుసా, భక్తుడు ఒక చక్కని మాట చెప్పాడు. పేతురు గారి 4వ అధ్యాయము 17వ వచనం, తీర్పు దేవుని ఇంత ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను అనే మాటను భక్తులు పేతురు తెలియజేశారు. కనుక లోకంలో ఉన్న సహోదరులందరికీ ఈ విధమైన శ్రమలు వస్తున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, నెంబర్ 1 మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. నెంబర్ 2, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెడుకుగా ఉండాలి. నెంబర్ 3, విశ్వాసమందు స్థిరులై గర్జించు సింహం వలె తిరుగుతున్న సాతానును ఎదిరించే వారిని ఉండాలి అనే మాటలో పేతురు భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసమందు స్థిరులై. నేటి దినాల్లో చాలా మంది ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇంకెందుకు వచ్చిందిలే, అంత భక్తుడే చనిపోయాడు, ఇంత భక్తురాలే చనిపోయారు అని చాలా మంది ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని. యేసు ప్రభు త్వరలో రాబోతున్న దినాల్లో ఉన్నాం. విశ్వాసులకు పొదువు లేదు, కానీ విశ్వాసానికి పొదువు ఉంది. విశ్వాసిగా పిలువబడ్డం కాదు, విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నావా? మరణం వరకు నమ్మకం ఉండము, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు చనిపోయేంత వరకు విశ్వాసిగానే మనం బ్రతకాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే విశ్వాస వీరుల జాబితా గురించి రాయబడి ఉంది. అక్కడ దానిలో 13వ వచనంలోకి వచ్చేటప్పుడు, మీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగో చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విషదపరచుతున్నవారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందుకునేలా మరలా వినటకు వారికి వీలు కలిగి ఉండును అనే చక్కని మాట. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడవాడు కాడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఇది గుర్తించాలి. చాలా మంది దైవ సేవకులు వెళ్ళిపోయారు, విశ్వాసము గల వారై మృతి పొందారు. అయితే ఓ విశ్వాసి, దైవ సేవకులు వెళ్ళిపోవడం చూసి నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? విశ్వాసము గలవారై వారు మృతి పొందారనే మాట గుర్తించాలి. కనుక ఒకవేళ మరణమే వస్తే విశ్వాసాన్ని కోల్పోకుండా
ప్రభువుకు మన ఆత్మలను అప్పగించుకునే వారిగా ఉండాలి. మన కొరకు నిత్య నివాసం సిద్ధమై ఉంది. మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాల్సిన వాళ్ళమే. మనందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజైతే కరోనా వచ్చి చనిపోతున్నారు, కానీ అంతకుముందు రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళు లేరా? అయితే ఒకేసారి ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి భయపడుతున్నాం. వయసు అయిపోయినప్పుడు, టైం అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఈ లోకయాత్రను విడిచి ప్రభు పిలిచినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాల్సిన వారమే. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించవలసిందిగా తెలియజేస్తున్నాం. కనుక ఇక్కడ ఒక చక్కని మాట భక్తుడు పేతురు చెప్పాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు అని చెప్పాడు. దేవుని పిలుపు ఎందుకంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచిన దేవుడు. నరులారా తిరిగి రండి అని పిలిచే దేవుడు. నీవు గనక ఆ ఇచ్చిన రక్షణను పొందుంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే, ఆయన పిలిచే పిలుపు ఉన్నతమైందే తప్ప అది బాధాకరం కానే కాదు. ఎందుకంటే తన నిత్యమైన మహిమ కొరకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు. దేవుడు ఎవరైతే సర్వకృపానిధి. నిజంగా చాలామంది తల్లి గర్భంలో చనిపోయారు. మరి కొంతమంది నిలకుండా చనిపోయారు. సంవత్సరం నిండకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న వయసులో, యవన వయసులో, వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత ఇలాగన చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తనండి. ఇంతవరకు నువ్వు నిలిచి ఉన్నావంటే ఇది దేవుని కృప. బ్రతికి ఉన్నావంటే దేవుని కృప. ఎంతోమంది రాలిపోతున్న వారిని చూస్తున్న నీవు రక్షించే దేవుని వైపు చూస్తూ కన్నీరు కార్చి ప్రార్థన చేసిన బాధ్యత, భారం కలిగి ఉన్నాం. సామెతల గ్రంథకర్త ఒక మాట చెప్పాడు. ఏంటంటే, చావునకు పట్టబడిన వారిని తప్పించము, నాశనములకు జోగుతున్న వారిని నీవు రక్షించవా అనే ఒక చక్కని ప్రశ్న మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10-11 వచనాల్లో ఎలా ఉంటుందంటే, శ్రమ దినమును నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునకు జోగుతున్న వారిని నీవు రక్షించవా అనే విషయం మనం గుర్తించాలి. బ్రతికున్న వారిలారా, బ్రతుకుతున్న మనం, రక్షణ పొందిన వారిలారా, ఇంకా రక్షణ పొందిన వారి కొరకు ప్రార్థన చేయాలి. బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని కృప వల్ల దేవుడు మనకి చక్కని ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఎందుకోసం? బాధ్యత కలిగి ప్రార్థన చేస్తామని. ఆయన మనల్ని నమ్మి అప్పగించాడు ఈ యొక్క సమయాన్ని, అవకాశాన్ని. కనుక దయచేసి ఈ బాధ్యతను గుర్తెరిగి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మన బిషప్ తండ్రి గారు దేవుని దర్శనానికి లోబడి ఆయన వాక్యానుసారంగా మరి మన్నా మినిస్ట్రీస్ని భారతదేశంలో వారు ప్రారంభించిన తొలి దినాలలో ఏ విశ్వాసంతో అయితే ప్రారంభించారో అదే విశ్వాసంతో నేటి వరకు మన్నా పరిచర్యలు జరగడం చాలా సంతోషం. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ మన్నా పరిచర్యల్లో 25 సంవత్సరాలుగా నేను కూడా సంఘ కాపరిగా వారితో కలిసి పనిచేసే భాగ్యం, అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. మా తండ్రి గారు అయితే ఇంచుమించు 53 సంవత్సరాలు మన్నా పరిచర్యల్లో వారు కొనసాగారు. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దయచేసి చావునకు పట్టబడిన వారిని రక్షించవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. తన నిత్య మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు అనేది గుర్తించి ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగిపోవాలి. అందుకే రాయడం, కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అనే మాటను మనం గుర్తించాలి. కనుక నెంబర్ 1, చింత యావత్తు దేవుని మీద వేయాలి. నెంబర్ 2, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. నెంబర్ 3, లోకమందున సహోదరులు యందు ఈ శ్రమలే నెరవేర్చునమని ఎరిగి ఉండాలి. నెంబర్ 4, విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించే వారిగా, ప్రార్థించే వారిగా మనం ఉండాలి. దేవుడు మనల్ని
తన నిత్య మహిమ కొరకు పిలిచారన్న సంగతిని మర్చిపోక కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట అనే మాట దృష్టిలో పెట్టుకోండి. శ్రమలు వస్తాయి. అపోస్తుడైన పౌలు సహితం ఆయన అన్నాడు, నేను ఎంతగానో శ్రమలు పడ్డా, బ్రతుకుతానన్న నమ్మకం లేని పరిస్థితుల్లో దేవుడే బ్రతికించాడు అని ఆయన ఒక చక్కని సాక్ష్యం చెప్తూ ఏమన్నాడంటే, చూడండి ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉన్నట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కుంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా యందు మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదము అను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. కనుక ప్రార్థన చేయుట అనేది సహాయం చేయుట అనేది గుర్తించాలి. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. చాలా మందికి ఆక్సిజన్ అందరూ చనిపోతున్నారు. మరి మనం చేయవలసింది ఏంటంటే కనీసం వారి కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేయగలవా? బిషప్ తండ్రి గారు ఈ ప్రార్థన ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. 21 రోజులు వరుసగా రోజుకు 3 గంటలు లైవ్లో ప్రార్థించే ఈ ప్రార్థన ప్రేరణ మా బిషప్ తండ్రి గారి ద్వారా దేవుడు మాకు ఇచ్చారు. కనుక బాధ్యత కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుడు కరుణించునుగా, దేవుడే కాపాడునుగా. ఒక రోజున భక్తుడు హిజ్కియా చెప్తున్న మాట ఏంటంటే, నిలిచి ఉన్న శాసనం కొరకు హెచ్చుగా ప్రార్థించుము అని. నిలిచి ఉన్న శాసనం కొరకు, చనిపోయిన వారి గురించి ప్రార్థన చేయడం కాదు, కానీ వారు విడిచి వెళ్ళిన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. రెండవది, నిలిచి ఉన్న శాసనం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు పరిస్థితిని మార్చును గాక, కార్యము చేయును గాక. ఏరుడు గురించి చింతింపుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపములు ఆయన తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానములకు మించిన క్రీస్తు సమాధానం మన హృదయములకును తలంపులకును కావలి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సహాయము చేయము ప్రభువా, సమస్తమును కలిగించెదము. సహాయమును చేయము ప్రభువా, సమస్తమును కలిగించెదము. బలహీనులను బలపరచు, ఆత్మల భారం మోపుము ప్రభువా. బలహీనులను బలపరచు, ఆత్మల భారం మోపుము ప్రభువా. సహాయమును చేయము ప్రభువా, సమస్తమును జరిగించెదము. స్తోత్రం 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 నైనా మహాపరిశుద్ధానికి వందనాలు తండ్రి, సర్వాధికారికి స్తోత్రాలు ప్రభా. అయానికి వందనాలు గతించిన ప్రభా, కాలమంతా మమ్మల్ని ఎంతగానో కాపాడి ప్రభా నీకు స్తోత్రాలు. సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఇచ్చిన నీకు వందనాలు. దినాన్న ప్రభా అయ్యా నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి, నాయన స్థుతించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మన్నా చేసి ప్రభా అయ్యా అయ్యగారిని ప్రభా ఎన్ఎస్ఐ గారిని అమ్మగారిని ప్రేరేపించిన నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు ప్రభు. అనేకుల కొరకు ప్రార్థించే గొప్ప కృపను నాయన ఈ విధంగా ప్రతి దినము ఆయన ప్రతి సంఘములను ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా.
మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా బ్రతికినామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సజీవులుగా మమ్మల్ని ఉంచిన ఆయన నీ సన్నిధిలో నాయన ప్రార్థించే కృపను నాయన మాకు దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా. ఎంతో భయంకర దినాలు జీవిస్తూ ఉన్నాము నాయన, అపాయకర దినాలు బ్రతుకుతూ ఉన్నాము ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. గొప్ప తెగులలో మేము ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. ఒక్కసారి దర్శించండి ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ భయంకరమైన తెగులు చేత ప్రభువానికి స్తోత్రాలు తండ్రి అయ్యా. అనేక మంది ప్రభు దైవసరులు ప్రభు నాయనానికి స్తోత్రాలు మేము కోల్పోతా ఉన్నాము తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు నాయనానికి వందనాలు అయ్యా. ఇంకా అనేక మంది పాపులు లోకంలో ఉన్నారు ప్రభు, ప్రార్థించే దైవసరులు కావాలి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు అయ్యా. ప్రజలను మార్చే నాయన మారు మనసులకు నడిపించే దైవసరులు కావాలి ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఎంతో మంది దైవసరులు ప్రభు నాకు స్తోత్రాలు పిలుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. వారి కుటుంబాలు మీరు ఓదార్చండి నాయన, ఆదరించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. నీవే నాయన నీకు వందనాలు. బలపరచమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు వందనాలు అయ్యా. ప్రతి దైవసరిని నాయన ఒక్కసారి దర్శించండి ప్రభు అయ్యా. నీకు వందనాలు. ఎవరికి ప్రభు నీకు వందనాలు నాయన. మేమే దైవసరికి కోల్పోకున్నట్లుగా సహాయం చేయి ప్రభు, నీకు వందనాలు అయ్యా. అయ్యా సేవ చేసిన ప్రతి దైవసరికి నీ కాపుదల భద్రత మీరు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. అనేకుల కొరకు ప్రార్థించే నాయన గొప్ప దైవజనుడు ప్రభు మీరు భద్రపరచండి ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి బాబు, నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి అయ్యా. ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కరుణించండి ప్రభు. నీకు అసాధ్యమది ఏది లేదయ్యా, నువ్వు సమస్తం సాధ్యపరిచేవాడు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నీ కృపలతో నింపండి ప్రభు, నీ కృపలతో నింపండి, మాకు సహాయం చేయండి ప్రభు. నీవు తప్ప మాకు దిక్కెవరు లేరయ్యా, నీవు తప్ప మాకు ఆశ్రయం ఏది మాకు లేదు ప్రభు. నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు అయ్యా. నీ కృపలతో నింపండి ఆయన. ప్రతి దైవజన కుటుంబాన్ని ఆయన మీరు దీవించండి ప్రభు. ప్రతి దైవజన చుట్టూ నీ కాపుల భద్రత మీరు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. నాయన ఈ భయంకర మహమ్మారి ఏ కుటుంబంలో ఏ అపాయం లేకుండా చేయి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. ఏ తెగులు ఏ గుడారంలో సమీపించుకున్నట్లుగా సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా. నాయన మా దోషాలు మా పాపాలు దయతో క్షమించండి ప్రభు అయ్యా. నీకు వందనాలు నాయన. దేశంలో ఉన్న ప్రజల కొరకు నాయన అయ్యా వారి పక్షంగా నిజంగా ప్రార్థన చేయించున్నాము తండ్రి అయ్యా. వారి పాపాలు మీరు క్షమించండి నాయన. ఈ తెగుల నుండి నాయన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నాయన అయ్యా మీరు నాయన తప్పించండి ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని విడిపించండి ప్రభు. మరి ముఖ్యంగా దైవ సేవకుల కుటుంబాలను నీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాడు తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ఆదరించండి ప్రభు అయ్యా. నీకు వందనాలు నాయన. నాయనానికి స్తోత్రాలు. ప్రతి దైవజనుల చుట్టూ నీ కాపుల భద్రత మీరు దయచేయండి ప్రభు. దేశ కొరకు ప్రార్థించే భారపడుతున్న సేవను విజృంభించేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. నీ కృపలతో నింపి మీరు మహిమ పొందమని అన్ని విషయాలు మీరు తోడుగా నడిపించిన ఆయన నీ నామానికి మాత్రమే అయ్యా మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని నా ప్రార్థనకి ప్రార్థన ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. మహాగణుడా పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఆయన మన మినిస్ట్రీ ద్వారా నాయన అయ్యా బిషప్ అయ్యారు అమ్మగారిని ప్రేరేపించిన ప్రభువానికి వందనాలు తండ్రి. ఏర్పాటు చేయబడిన ఈ యొక్క 21 రోజుల నాయన అయ్యా ప్రార్థన అంశాలను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన వందనాలు. 21 రోజు వరకు నా ప్రభా అయ్యా 20 రోజులు ఆశీర్వాదం జరిగించిందేవా ఈ చివరి దినాన్ని ప్రభువానికి వందనాలు తండ్రి. మేము మీ పక్షానైనా మిస్సంలో చేరి నా ప్రభా అయ్యా నీకు వందనాలు. నీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. కనికరించండి ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఒక భయంకరమైన దినాలు మేము జీవించుండగానైనా నీ కృప ద్వారా నా ప్రభా అయ్యా నీకు వందనాలు. నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపలో కాపాడుతున్న దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ముఖ్యంగా తండ్రి నాయన నాయన కరోనా ద్వారా నా ప్రభా ఎంతో మంది నాయన కారోబారిని పడిన నాయన అయ్యా అయ్యా నీకు వందనాలు. హాస్పిటల్లో ఇంటినైనా అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా గృహాల్లోనైనా అయ్యా ఎంతగానో బాధపరుచున్నారు నాయన వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా నీకు వందనాలు తండ్రి. స్వస్థపరిచి యెహోవా రాఫా నీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా నీకు స్తోత్రాలు నాయన. మీకు
గాయం వారు మాకు స్వస్థ కనుక ప్రభా అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరెవరైతే నాయన అయ్యా ఆ బాధపడుతున్నారో వారందరినీ మీరే ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. బాగు చేయండి ప్రభా. మీ సన్నిధిలోనే ప్రభా సాక్ష్యంలో పెట్టుకోండి ప్రభా. అయ్యా ఆక్సిజన్ అందడానికి సహాయం చేయమైనా అయ్యా ఆక్సిజన్ అందుకు ఆయన ఎంతో మంది నాయన తమ ప్రాణాలు కోల్పోతున్నారు అయ్యా ఏ ఒక్కరు ప్రభా కరోనా ద్వారా మరణించుకున్న ప్రభా అందరినైనా మీరు స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు దయచేయండి, కృప దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏ తెగులు మీ బిడ్డలను సమీపించదనే వాగ్దానం ఉన్న ప్రభా అందరి ఎండ మీరు నెరవేర్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన దేవా మిషన్లో ప్రార్థన చేసినాము నాయన. నీకు వందనాలు తండ్రి. నాయన నీకు వందనాలు. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవా మీ మహిమంతా మమ్మల్ని సృష్టించిన దేవానికి వందనాలు తండ్రి. ఒక్కరు నశించుకోవడం మీ చిత్తము కాదు కనుక నా ప్రభా ప్రతి బిడ్డనైనా మీరు రక్షించండి, కాపాడండి ప్రభా. నీకు వందనాలు. బాగు చేయండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. ఎందుకంటే మా దిక్కు నీవే ప్రభా. ఈ లోకంలో మాకు దిక్కు ఎవరు లేరు ప్రభా. అయ్యా నీవే మా దిక్కు నాకు తండ్రి. నీకు వందనాలు. మా కొండ మా కోట నీ వైపును, మా ఆశ్రయదుర్గము నీ వైపును దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నీవు తప్ప మమ్మల్ని యొక్క కరోనా బారి నుంచి తప్పించేవారు ఎవరు లేరు ప్రభా. అయ్యా మీకు మాత్రమే సాధ్యము ప్రభా. అయ్యా సమస్తము సాధ్యము ప్రభా. మీకు తండ్రి నాయన మీ కార్యం జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు నా తండ్రి నాయన మీరు ఇచ్చిన కాపులను భద్రతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన కరోనా బారిన పడి నాయన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించండి ఆయన. ధైర్యపరచండి, బలపరచండి నాయన. నీకు వందనాలు తండ్రి. ఆయన కరోనా మరి ఎవరికి రాకుండా నాయన ఎవరిని అంటకుండా చేయండి నాయన. అంతము చేయండి ప్రభా. నీకు వందనాలు. కరోనా నాశనము చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ తెగుల నుంచి విడిపించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. మీ కార్యం జరిగించండి. నామానికి మహిమ తెచ్చుకొని మీ నామంలోనే మాకు స్వస్థ కనుక ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ నా ప్రభా అయ్యా మీరు సృష్టించిన సృష్టికర్త నీవంటూ కనుక నాయన ఎవరెవరైతే ప్రభా కరోనా బారిన పడి బాధపడుతున్నారో ప్రభా వారందరినీ మీరు ముట్టండి ఆయన. స్వస్థపరచండి ప్రభా. ప్రతి బలహీనత నుంచి విడిపించండి ఆయన. మీకు వందనాలు. నూతన బలం, నూతన శక్తి, నూతన ఆరోగ్యం దయచేసి మీ నాయన సన్నిధిలో నేను సాక్ష్యంలో పెట్టుకోమని పెట్టుకొచ్చినాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య కనికరించండి ప్రభా. నీ కృపను ఆశ్రయిస్తున్నాము ప్రభా. నీ కృప ద్వారా నా ప్రభా మమ్మల్ని అందరినీ ఇంతవరకు నీ కృపలో కాపాడినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. నీకు వందనాలు తండ్రి. మీ చేసిన మేలన్నింటిని బట్టి మీకు వందనాలు. మీ చూపిన కృపను బట్టి మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. నీకు వందనాలు తండ్రి. దయతో నా ప్రార్థన ఆలకించండి ఆయన. జవాబుని గ్రహించి నామానికి మహిమ తెచ్చుకోమని పెట్టుకోవచ్చు. ఈ ప్రార్థన ఇస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. విడువక మాటలకు చూసిన మమ్మల్ని యేసయ్య వందనాలు. మా ప్రపంచ పరిస్థితిని, మా దేశ పరిస్థితిని, మా రాష్ట్ర పరిస్థితిని ఎరిగిన దేవుడా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నాయనా ఆరమతో ప్రార్థించడం కొరకు దర్శనము గల దైవజనులు అభిషేకులు బిషప్ తండ్రి గారు ఎర్నెస్ట్ రై గారిని బట్టి, బిషప్ తల్లి గారు రేచరమ్మ గారిని బట్టి వందనాలు ప్రభు. ఏ రోజైతే ఇదిగో భారతదేశ ప్రజల కొరకు దర్శనం ఇచ్చావో ఆ రోజే నీ మాటకు లోబడి అమెరికాను విడిచిపెట్టి ఇండియాకు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎంతో ఘనమైన పరిచయం చేయడానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మల భారాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయనా శరీర బలం క్షీణించుతున్నప్పటికీ ఆత్మీయ పురుషుడు నూతన పరచబడుతున్న అనుభవం ద్వారా ఈ 21 రోజుల నానా ప్రార్థన విజ్ఞాపనను ప్రతిష్ఠించి 20 రోజులుగా చేసిన ప్రార్థనలు మీరు విన్నారు. ఆరాధనలో నాయనా మీరు స్వీకరించినందుకు వందనాలు ప్రభా. ఆయన చేస్తున్న ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు వందనాలు. ఈ 21వ రోజు ఈ పాద సన్నిధిలో ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థన చేశారు ప్రభా. ఈ సేవకుడినైనా నా ప్రార్థనకు ఆలకించండి. దయచేసి నాయనా
ఆయన భారతదేశంలో ఇప్పటికీ ఎంతో మంది దైవజనులు దైవ సేవకురాన్ని కృపనందుకు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకును సంఘ సభ్యులకును ఆదరణ నీవే ప్రభువా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడా. దయచేసి వారిని ఆదరించండి. ఇప్పటికే చాలా మంది ఇంకా హాస్పిటల్ బెడ్ మీద మురుగుతున్నారు ప్రభా. దయచేసి వారిని కరుణించండి. ఆక్సిజన్ దొరకక కొందరు, హాస్పిటల్లో బెడ్ దొరక కొందరు, ఆక్సిజన్ ఉన్నా బెడ్ ఉన్నా నీ కృప లేక ఎందరో ఈ లోకాన్ని విడిచిపోతుండగా దయచేసి దర్శించండి ప్రభు. ఆయన మూలుగుతున్న వారిని జ్ఞాపం చేసుకుని బ్రతికించండి. ఒక్క అవకాశం దయచేయండి ప్రభా. వారిలో చాలా మంది నేను నమ్మక ఏమన్నారు, వారు నేను నమ్ముకోవడానికి ఒక్క అవకాశం దయచేయండి ప్రభా. కృప చూపించండి ప్రభు. అదేవిధంగా సంఘాలలో విశ్వాసంలో కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఆయన విశ్వాసం విడిచి వెళ్ళిన కుటుంబాలను ఆదరించండి ప్రభు. ఆయన ఓదార్పు దయచేయండి, ధైర్యం దయచేయండి. అదేవిధంగా మా దేశ నాయకులను బట్టి, రాష్ట్ర నాయకులను బట్టి, నియోజకవర్గ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. భారతదేశంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రజా సేవ చేస్తూ, ఆయన రోగుల మధ్య సంచరిస్తూ, తమ కర్తవ్యాన్ని తాము నెరవేరుస్తూ, ఈ వ్యాధిని పడుతూ చనిపోతున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆదరించండి. ఆయన సేవ చేస్తూ, ఆయన వైద్యం అందిస్తూ, నాయన రోగం బారిన పడిన వారిని బాగు చేయండి. మరి ముఖ్యంగా నాయన మన్నా పరిచర్ను బట్టి వందనాలు. భారతదేశానికి ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మీరు చేశారు, వందనాలు. మా బిషప్ తండ్రి గారు గరుస్తయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు. ఇంకను నూతన బలం దయచేయండి, నూతన అభిషేకం దయచేయండి. వారికి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి వందనాలు ప్రభా. మా ప్రియ చైర్మన్ అయ్య గారిని బట్టి వందనాలు. సుదర్శన్ జ్యోతి కుమార్ పల్లయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు. వారికి మీరు పెట్టిన ప్రారంభకై బాధ్యతకే వందనాలు ప్రభా. కృప చూపించండి ప్రభా. మా ప్రెసిడెంట్ అయ్య గారు స్పందనయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు ప్రభు. ప్రభు చూపించి మహిమ పొందండి ప్రభా. నాయన మా యొక్క నాయనానికి వందనాలు తండ్రి. సెక్రటరీ అండ్ ట్రెజరర్ నాయన రెవరెండ్ కుమార్ పల్లయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి వందనాలు. ఆయన వారి చేస్తున్న పరిచయను బట్టి వందనాలు ప్రభా. ఆయన మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన బిషప్ పి పేట్రయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి వందనాలు ప్రభు. వారి చేస్తున్న పరిచయను బట్టి వందనాలు. ఆయన రాక్ చర్చ్ మినిస్ట్రీస్ ఆయన ప్రెసిడెంట్ గారు ఆయన జీవన్ కుమార్ అయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు ప్రభు. వారు చేస్తున్న పరిచయను బలపరచండి. కృప చూపించి మహిమ పొందండి ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎఫ్ఓసి డైరెక్టర్ గారు ఆయన తిమోతి బాబాయ్ గారిని బట్టి వందనాలు ప్రభు. వారి కుటుంబాన్ని దీవించండి ఆయన. అదేవిధంగా నాయన నీకు వందనాలు తండ్రి. ఎఫ్ఓసి డైరెక్టర్ గారు నాయన రవికుమార్ అయ్య గారి కుటుంబ సభ్యులను బట్టి వందనాలు ప్రభు. ఆయన నీకు వందనాలు. ఆర్బీపీసీని బట్టి వందనాలు. జిల్లా పెద్దలను బట్టి వందనాలు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని బట్టి వందనాలు ప్రభు. నాయన ఎవరైతే మా పరిచర్యలలో నాయనానికి వందనాలు మమ్మల్ని విడిచి వెళ్ళారో వారి కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆదరించి ఓదార్చండి. ఆయన మా దేశంలో ఎంతమంది దైవ సేవకులు ఈ లోక యాత్రను విడిచి వెళ్ళారు, వారి కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆదరించండి. నాయన ఏ విధంగా చేతనను ఆ భారతదేశ ప్రజలను నేను తెలుసుకునేలాగా ఒక్క అవకాశం దయచేసి మహిమ పొందండి ప్రభు. 20 రోజులుగా చేసిన ప్రార్థనలు విన్నారు. ఈ చివరి రోజు కూడా మా ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభు. మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, నీ కార్యాలు జరిగించమని నీ కృపా హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాము తండ్రి. కైకులో జరుగుతున్న ఈ మన్నా పరిచర్యను బట్టి, కులపల్లో జరుగుతున్న మన్నా పరిచర్యను బట్టి, నుచ్చుమెరలో జరుగుతున్న మన్నా పరిచర్యను బట్టి వందనాలు. 3 సంఘాలలో ఉన్న విశ్వాసుల కుటుంబాల చుట్టూ నీ భద్రత దయచేయండి. ఆయన ఆదరణ కావాల్సిన వారిని అందరినీ ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని నాయన నీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన తల్లి గారు ఎస్తేరమ్మ గారిని బట్టి వందనాలు ప్రభు. నాయన మా తండ్రి గారు షారోన్ పీటర్ గారు చేసిన కన్నీటి ప్రార్థన, తల్లి గారు ఎస్తేరమ్మ గారు చేసిన ప్రార్థన ఈరోజు ఈ స్థాయిలో మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. మా బిషప్ తండ్రి గారికి మా మీద చూపుకున్న ప్రేమ వందనాలు ప్రభు. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి.
అయ్యా నీ వందనాలు తండ్రి, పరిచర్యలోని చేత బలంగా వాడబడిన నీ నాగశాఖలు ఆయన బిషప్ ఎలీషరాజ్ అయ్య గారిని బట్టి వారి పరిచర్యను బట్టి వందనాలు, బిషప్ దేవదాస్ అయ్య గారిని బట్టి వారి పరిచర్యను బట్టి వందనాలు ప్రభా. నీ కృపా కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ 21 రోజుల ఆయన ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి జవాబిస్తున్నారని నమ్మకం ఆయన నీ పొందనాలు, నీ భద్రతను ప్రకటిస్తున్నాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో వచ్చి సురక్షితంగా ఉంటాడన్న మాటను బట్టి వందనాలు. అందరికి భద్రత దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.